హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. హౌ టు కంట్రోల్ మైండ్ పార్ట్ 1 చేసిన. పార్ట్ 2 ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, ఈజీగా చెప్తా, అది ఫాలో అవ్వండి, సక్సెస్ కాండి. ఏంటంటే ఒకటి ఫ్రెండ్స్, మనకు శత్రువులుగా అనిపించి మనకు హాని చేయగలరేమో అని ఉన్న వారిని ఎదుర్కోవడానికి మన ఆలోచన శక్తులు చాలా భాగాన్ని వెచ్చిస్తాం. ఎందుకు మన ఆలోచనలు ఎక్కువ ఏముంటుంది, ఆడేమనుకుంటున్నాడు, వీడేమనుకుంటాడు, వీడితో మనకి మన సమస్య వస్తుంది, ఆడితో మన సమస్య వస్తుంది మాత్రమే ఆలోచిస్తుంది తప్ప మనం ఏ విధంగా డెవలప్ కావాలో ఆలోచించదు. అది ఫ్రెండ్స్, దీని ప్రకారం అది పెద్ద శత్రువులు అంటే ఎవరు తెలుసా ఫ్రెండ్స్? పరాయి వాడో వీడో కాదు, కామం, క్రోధం, లోభం, ఈర్ష, భ్రాంతి మొదలైనవి మనలో ఉంటాయి. ఈ అంతర్గత శత్రువులే బాహ్యమైన వాటికన్నా ఎంతో హానికరమైనవి. ఇది ఫ్రెండ్స్, మెయిన్గా కామము కానీ, క్రోధము కానీ, లోభము కానీ, ఈర్ష కానీ, భ్రాంతి, ఇవన్నిటివి అతిపెద్ద శత్రువులు. బాహ్య శత్రువులన్నా కొంచెం చేయొచ్చు, కానీ ఈ లోపల ఉన్న శత్రువులు మాత్రం ఏం చేయరాదు. ప్లస్ ఇవి ఏం చేస్తాయంటే మనం నిరంతరం దౌర్భాగ్య స్థితిలోనే ఉండేటట్టు చేయగలవు, అంటే నెగిటివిటీలోనే ఉండిపోతాం. కొందరికి సర్వం అనుకూలంగా ఉండి కూడా తమ సొంత మనసు వలన మానసిక కుంగు, ద్వేషం, ఆందోళన, బెంగ మరియు ఒత్తిడి లాంటి వాటితోనే దౌర్భాగ్యమైన జీవితం గడిపిన వారెందరో ఉన్నారు. అందరికి ఆస్తి ఉంటుంది, అంతస్తు ఉంటుంది, సర్వం ఉంటుంది, కానీ మానసిక శాంతి ఉండదు. దానివల్ల ఏం చేసినా వేస్ట్. కాబట్టి ఏంటంటే ఆలోచనల యొక్క పరిణామాల మీద చాలా ముఖ్యంగా నొక్కి చెప్పింది ఏంటంటే, ఒకటి ఫ్రెండ్స్, మనకు వ్యాధులు వస్తాయి. దీనివల్ల వస్తాయి, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, శిలీంధ్రాలు కానీ, వాటి ద్వారా వస్తాయి. కానీ ఇవే కాకుండా మనసులోని చెడు ఆలోచనల ద్వారా కూడా మనకు వ్యాధులు వస్తాయి. అలా ఫ్రెండ్స్, అంటే దిస్ మీన్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరైనా మీ మీద పొరపాటు ఒక రాయి విసిరితే కొద్దిసేపు బాధించబడతారు, కొన్ని రోజులు మర్చిపోతాం. కానీ ఎవరైనా అప్రియమైన మాట అంటే అది మిమ్మల్ని ఎన్నో సంవత్సరాల వరకు బాధిస్తుంది. అబ్బా నన్ను గిట్లన్నాడు, అని బాధించడం జరుగుతుంది. ఇదే ఆలోచనల యొక్క గొప్ప శక్తి. ఎందుకు గొప్ప శక్తి అంటున్నామంటే అట్లా గుర్తుపెట్టుకుంటుంది. అయితే ఇప్పుడు మనం ఎక్కడ టెన్షన్ పడతామంటే, నేను అవమానింపబడ్డాను, నేను నిందింపబడ్డాను, నేను దండింపబడ్డాను, నేను దోచుకోబడ్డాను, ఈ ఆలోచనలతో దుఃఖం అనేది ఎక్కువ అవుతుంది, అంతం కాదు. సరే రాసిన కావచ్చు, సరే నిన్ను ఎవరైనా ద్వేషించిండ్రు కావచ్చు, సరే నువ్వు దోచుకోబడ్డావు కావచ్చు, సరే నీకేమో సమస్య వల్ల నువ్వు అవమానించబడ్డావు కావచ్చు. కానీ ఈ ఆలోచనని ఎంత వేస్తే అంత జల్దీ కంట్రోల్ చేసుకుంటే కోపం తగ్గిపోతుంది. ఈ కోపం తగ్గిపోయిందనుకో ఆటోమేటిక్ మనం కూల్ అవుతాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాను ఫ్రెండ్స్, ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం విషం తాగుతాం, ఇతరులను చనిపోవాలనుకుంటాం. అది ఈర్షాభావం ఉంటే, ఈర్ష అనేది విషయం ఫ్రెండ్స్, అది మనం తాగుతాం, ఆడి మీద ప్రయోగిస్తాం, ఆడి మీద చనిపోతారు ఫ్రెండ్స్, మనమే చనిపోతాం. ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా మనలో ద్వేషాన్ని పెంపొందించుకుంటే మన విపరీతమైన ఆలోచనలు మనం ద్వేషించే వస్తువులకి కాకుండా మనకే ఎక్కువ నష్టం కలుగజేస్తాయి. అది కాబట్టి ఇంతకుముందు చెప్పిన ఫ్రెండ్స్, ద్వేషం, ఆగ్రహం అనేది మనం విషం తాగి ఎదుటివాడి చనిపోవాలని కోరుకోవడం లాంటిది. సమస్య ఏమిటంటే చాలామంది ప్రజలు తమ యొక్క సంస్కరింపబడే మనసే తమకు ఎంతో హాని కలుగజేస్తుందని తెలుసుకోరు. కాబట్టి ఇది ముఖ్యమైన ఫ్రెండ్స్, వాళ్ళ మీద వీళ్ళ మీద నిందించకూడదు. మన మనసుని మనం అదుపు చేసుకోవాలి. ఎందుకంటే బతికేది 70+ సంవత్సరాలు. కాబట్టి ఎందుకు ఈర్షాభావం? మన మనసు మనకు అన్ని ఆలోచనలు ఇస్తుంది. కాబట్టి మనం దేన్నైనా లైట్ తీసుకునే ప్రయత్నం చేయాలి.